1978లో ఆయన ఒక మేజర్ మిషన్ లో ఇన్వాల్వ్ అయ్యారు. అదే పాకిస్తాన్కి ఒక గూఢాచారిలాగా వెళ్లడం. ఇక్కడి నుండే ఆయన అసలు కథ మొదలవుతుంది. ప్రపంచ యుద్ధాలు ముగిసిన తర్వాత అన్ని పెద్ద కంట్రీస్ న్యూక్లియర్ బాంబ్స్ అంటే ఆటం బాంబ్స్ ని తయారు చేసే పని పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే 1978లో ఇండియా కూడా న్యూక్లియర్ టెస్టులు చేసింది. ఇక ఆ టైంలోనే పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెస్టులు చేద్దాము అని ఫ్రాన్స్ అండ్ చైనాతో మీటింగ్స్ పెట్టుకుంది. మొదట్లో ఫ్రాన్స్ పాకిస్తాన్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నా కొన్ని కారణాల వల్ల తర్వాత వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. బట్ చైనా మాత్రం న్యూక్లియర్ టెస్ట్ కోసం పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తాను అని అంది. ఈ విషయం ఇందిరాగాంధీకి తెలుస్తుంది. అయితే ఒకవేళ పాకిస్తాన్ దగ్గర కనుక న్యూక్లియర్ వెపన్ ఉంటే అది ఇండియాకి ఎప్పటికైనా ప్రమాదమే అని వాళ్ళు చేసే ఆ న్యూక్లియర్ టెస్ట్ పై ఒక కన్ను వేసి ఉంచాలి అని అనుకుంది. అనుకున్నట్టుగానే రా అండ్ ఐబీ వాళ్ళతో ఇందిరాగాంధీ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ లో పాకిస్తాన్ కి మరియు చైనాకి ఇద్దరు గూఢచారుల్ని పంపించాలి అని అనుకున్నారు. సో ఆ ఇద్దరు గూఢచారుల్లోనే ఒకరు మన అజిత్ దోవల్. పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో అందులోనే ఫస్ట్ సెక్రటరీ అనే పోస్ట్ ని దోవల్ కి ఇచ్చేశారు. ఇక 1978 నుండి దాదాపు 6 years అజిత్ దోవల్ పాకిస్తాన్ లోనే వర్క్ చేశాడు. అయితే పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో డాక్టర్ ఏఆర్క్యూ ఖాన్ అనే ఒక ల్యాబొరేటరీలో న్యూక్లియర్ వెపన్స్ గురించి రీసెర్చ్ జరుగుతుంది అని అజిత్ దోవల్ తెలుసుకుంటాడు. సో ఆ ప్లేస్ కి వెళ్తాడు. తను ఎవరు అన్నది వేరే వాళ్లకు తెలియకూడదు కాబట్టి ఒక అడుక్కునేవాడి వేషం వేసుకుంటూ ల్యాబ్ చుట్టూ అడుక్కునేవాడు. అలా ఆ ప్లేస్ లోనే తిరుగుతూ అందరినీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు చెప్పుకునేవి వినేవాడు.